సో అసలు నిజంగా ఈ పరిస్థితిలో విజయ్కి బాధ్యత అప్పచెప్పిన ఓ పక్క స్టాలిన్, ఇంకో పక్క వీళ్ళు పెట్టే కండిషన్లు, ఇంకో పక్క ఏడీఎంకే, మరో పక్క బీజేపీ, గవర్నర్, ఇన్ని వ్యతిరేకతల మధ్య విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారా? చేసినా దీన్ని ముందుకు తీసుకెళ్ళనిస్తారా? అడ్డం పడతారా? తమిళనాడు రాజకీయాలు సీరియల్ లాగా మారాయా? రాంభూపాల్ గారు మీరేమంటారు? సార్ ఒకటి సార్, ఇప్పుడు ప్రజలు అత్యధిక మంది ఆయనకు మద్దతు ఇచ్చినారు. 107 స్థానాల్లో బీసీకే పార్టీ గెలిచింది. సహజంగానే ఆ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పి పిలవాల్సిన బాధ్యత గవర్నర్ది. కానీ గవర్నర్ ఆలస్యం చేయడం వల్ల ఇప్పటికే 3 సార్లు అపాయింట్మెంట్ కోరారు, 3 సార్లు కలిశాడు గవర్నర్ గారు. కలిసిన ప్రతిసారి ఈ ఏదో మెలిక జరుగుతుంది. ఈ ట్విస్ట్ల వల్లనే మొత్తం తమిళనాడులో అనేక పరిణామాలు ఈ 3-4 రోజుల్లోనే సుమారు 33 సార్లు మలుపులు తిరిగినట్టుగా ఇప్పుడు కొద్దిమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంటే దీని అర్థం గవర్నర్ కేంద్రంగా ఈ రోజు జరుగుతున్నటువంటి రాజకీయం ఇది. ముఖ్యంగా ఒక్క స్థానంలో గెలిచినటువంటి బీజేపీ తెరచాటున ఉండి ఏఐఎంకే అడ్డం పెట్టుకొని తద్వారా అక్కడ తమ ప్రభుత్వాన్ని పరోక్షంగా అయినా సరే తమ ఆధీనంలో ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తుంది అనేది స్పష్టమవుతుంది. దానికి గవర్నర్ ఉపయోగపడుతున్నాడు. రెండోది, విజయ్ ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఆటంకాలను క్రమంగా అధిగమిస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా నిన్న లెఫ్ట్ పార్టీస్ 2 కూడా మద్దతు ఇవ్వడంతో 4 సీట్లు అదనంగా కలిశాయి. దాంతో పాటు వీసీకే కూడా మద్దతు ఇస్తానని నిన్న సాయంకాలం వరకు సానుకూలంగా ప్రకటించింది. నైట్ లోపు ఏం పరిణామాలు జరిగినాయి? ఆయన స్టాలిన్ తో ఏకంగా ఒకటే పోయి కలిసినట్టుగా, ప్రైవేట్ గా వేరే వాహనాల్లో పోయి కలిసినట్టుగా, ఆ స్టాలిన్ తో జరిగిన చర్చల తర్వాత రేపు ఉదయాన్నే తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ డిఎంకే కూటమిలో భాగంగానే వామపక్షాలు గాని బీసీకే గాని డిఎంకే కూటమిలో భాగంగానే అలయన్స్ లో గెలవడం జరిగింది. సహజంగా కూటమిలో కలిసి ఉన్నాం గనక ఆ పార్టీ స్టాలిన్ తో మాట్లాడే మా నిర్ణయాలను ప్రకటించడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒకవైపు ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన వెంటనే చాలా ఆత్రంగా తొందరపడిపోయి డిఎంకేను వదిలేసి ఏకంగా పోయి బీసీకేతో కలవడం అనేది సహజంగానే అనేక రకాల చర్చలు దారితీసింది. ఇదే పని 3 పార్టీలు కలిసి డిఎంకే కూటమితో చర్చించి, డిఎంకే పార్టీతో చర్చించి తగిన నిర్ణయం తీసుకొని సందిగ్ధత పోయిండేది ఇటువైపు నుంచి. ఒకవైపు గవర్నర్, రెండో వైపు ఏడీఎంకే తెరచాటం నడుపుతున్న రాజకీయాలు, ఈ 2 కలిసి ఈ రోజు అక్కడ ప్రజాభిప్రాయాన్ని సానుకూలంగా రావాల్సిన దాన్ని అనవసరంగా మలుపులు తిప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం బీసీకే తన నిర్ణయాన్ని మొన్ననే ప్రకటించింది. యాక్చువల్ గా వామపక్షాల కంటే ముందే బీసీకే సానుకూలంగా ఉంది విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి. కానీ ఇప్పుడు డిమాండ్స్ కొత్త రూపంలో పెడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక డిప్యూటీ సీఎం పోస్ట్ కావాలని, అదేవిధంగా 2 ఉన్నారు వారు ఎమ్మెల్యేలు, 2లో 2 మంత్రి పదవులు ఉండాలని, అందులో ఒకటి డిప్యూటీ సీఎం పోస్ట్ కావాలని, ఇట్లాంటి డిమాండ్స్ పెడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇట్లాంటి డిమాండ్స్ వల్ల ప్రజల విశ్వాసాన్ని పొందలేదు. ఎందుకంటే బీసీకే కూడా ప్రత్యేకంగా దళితుల్లో పట్టుకున్న పార్టీ, అక్కడ ద్రవిడ పార్టీలతో పాటుగా గత అనేక సంవత్సరాలుగా కలిసి పనిచేస్తుంది. ముఖ్యంగా వామపక్షాలతో సానుకూలంగా ఉంది. ఆ పార్టీ కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకొని ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరిస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అయితే ఈ టైంలో ఏడీఎంకే నడిపిన నాటకానికి డిఎంకే పరోక్షంగా సహాయపడటం చాలా ఆందోళనకరం. ఎందుకంటే డిఎంకే స్టాలిన్ ఒక స్టేట్స్మెన్ గా చాలా హుందాగా ప్రకటించినాడు. ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆయన పర్యటన చేయడం కానీ, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేము అడ్డంకిగా ఉండం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, మెజారిటీ పార్టీని గవర్నర్ పిలవాలి అని చెప్పి చెప్పడం ద్వారా ఆంధ్ర ప్రజల్లో కూడా చాలా సానుకూలత ఆయన పట్ల వచ్చింది. కానీ సడన్ గా నిన్న సాయంకాలం నుంచి ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. ముఖ్యంగా ఏడీఎంకేతో మంతనాలు నడుపుతున్నట్టుగా, ఏడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే డిఎంకే పరోక్షంగా ఆ ప్రభుత్వాన్ని బయట నుంచి మద్దతు ఇవ్వాలని చెప్పేసి చర్చించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. మా పార్టీది కూడా అట్లాంటి అభిప్రాయాలు ఆయన చర్చించినట్టుగా మా పార్టీ అఖిల భారత కార్యదర్శి కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే డిఎంకే ఇన్నాళ్ళు ఏ బీజేపీ కూటమికి అయితే వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ వచ్చిందో, చివరి మినిట్ లో ఆ రకంగా మెత్తపడ్డం అనేది మాత్రం అక్కడ ద్రవిడ ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా బీసీకే బహిరంగంగా మద్దతు ఇస్తుందని, అదేవిధంగా డిఎంకే కూడా తన వైఖరిని పునరాలోచించి ప్రభుత్వ ఏర్పాటుకు సానుకూలంగా తాను మొదట తీసుకున్న వైఖరికే నిలబడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది రాంభూపాల్ గారు, ఒకవేళ డిఎంకే అన్నాడీఎంకే కలిసినా, అన్నాడీఎంకే కూటమి ఇవన్నీ రెండుటికి కాంగ్రెస్ వామపక్షాలు ఇవన్నీ మద్దతు ఇవ్వకుండా గవర్నమెంట్ ఫామ్ చేయడం కష్టమే అవుతుందేమో కదా? నెంబర్ అడిగితే మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా 118 రాదు, వాళ్ళిద్దరు కలిసినా 118 రా. ఐయుఎంఎల్ ఉండేది ఒకటి, మళ్ళా తిరిగి బీసీకే వామపక్షాలు పిఎంకేను బీజేపీ కూడా కలిపినా కూడా 115 దగ్గర ఆగిపోతాయి అనుకుంటా. బహుశా 115, 116 దగ్గర ఉండేది ఒకటి సార్. ఐయుఎంఎల్ ఉండేది ఒకటి,
ఆ 2 పోతే వీళ్ళిద్దరికి కలిసిన 115, కాబట్టి ఆ 2 కలిపితే 117 లోపు ఆగిపోతుంది. కాబట్టి అప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం. ఒక విషయం ఇక్కడ ఆలోచించాల్సింది, ప్రభుత్వం మెజారిటీ పార్టీకి ఆయన సానుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. గతంలో కూడా ఉంది, అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవడానికి సమయం ఇవ్వచ్చు గవర్నర్, కానీ ప్రమాణ స్వీకారానికి అవకాశం లేకుండా 3 సార్లు రిజెక్ట్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఆయన బీజేపీ పార్టీ నాయకుడు గోవాలో, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ లో ముఖ్యమైనటువంటి కార్యకర్త. కాబట్టి సహజంగానే ఆయన పైన బీజేపీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకుండా ఇట్లాంటి వైఖరి తీసుకుంటాడు, ఒక గవర్నర్ ఏకపక్షంగా తన సొంతంగా ఈ నిర్ణయం తీసుకుంటాడని ఎవరు అనుకోలేదు. ఖచ్చితంగా దీని వెనక బీజేపీ పాత్ర ఉంది. బీజేపీ తెరచాటున తమిళ రాజకీయాల్లో చొరబడడానికి ఈ 2 పార్టీలు, ద్రవిడ పార్టీలు ఉపయోగించుకుంటుంది అనేది స్పష్టమవుతుంది. దీని నుంచి బయటపడాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడున్న ప్రజల ఆకాంక్ష కానీ మనలాంటి లౌకికవాదులను కూడా కోరుకోవాల్సినటువంటి పరిస్థితి. మంచి విశ్లేషణ చక్కగా చేశారు రాంభూపాల్ గారు. ఇక విష్ణు గారు మీరేమంటారు? ఇన్ని అవాంతరాల మధ్య, అడ్డుగోడల మధ్య విజయ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించిన గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్లడంలో ఒకవేళ గవర్నమెంట్ వస్తుందా రాదా అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. ఒకవేళ వచ్చినా రాకపోతే ఎటు అపోజిషన్లోనే ఉండాలి. నేను మాబోటి వాళ్ళని అయితే రిజైన్ చేస్తారంటే రిజైన్ చేస్తే అసలు శాంతం కొమ్మను గుద్దాయి బాబా, అందరూ చేయకపోతే మళ్ళీ తిరుగుబాటు చేస్తే నష్టపోతారనేది మరి వాళ్ళ ఫైనల్గా ఏం చేస్తారో తెలియదు. కానీ రాజీనామా వ్యూహంలోకి వెళ్తే దెబ్బతింటారేమో అని నాకు అనిపిస్తుంది. అది వేరే విషయం. ఇన్ని అవాంతరాల మధ్య విజయ్ ఒకవేళ ముఖ్యమంత్రి అయినా పని చేయనిస్తారా విష్ణు గారు? సార్ ఇప్పుడు హలో మాట్లాడండి, వినపడుతుంది, మాట్లాడండి. హలో వినపడుతుందండి? వినపడుతుంది సార్. ఇప్పుడు తమిళనాడులో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొన్నది సార్. ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఒక రకంగా రాలేదేమో అని చెప్పని అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల దృష్ట్యా 3 టీవీకేకి మెజార్టీ దాదాపుగా ఇచ్చినప్పటికీ కొంత మెజార్టీకి దూరంగా అయిపోయింది అనమాట. కానీ అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలు 2-3 సభ్యులు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా బయట నుంచి కొంతమంది మద్దతు ఇస్తామని చెప్పని, లేకపోతే మేము ప్రభుత్వం ఏర్పాటుకు సహకరిస్తామని చెప్పని, ఇలాంటి సందర్భంలో గవర్నర్ల పాత్ర ఏంటనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ గత శతాబ్ద కాలంగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా గవర్నర్లు కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ ఇవన్నీ కూడా అదే సార్ అన్నీ కూడా ఈ చెప్పు చేతుల్లో పెట్టుకుని ఏ రకంగా ఏ రాష్ట్రంలో ఏ రకంగా గవర్నర్ల ద్వారా వారి పాత్ర ఏ రకంగా వ్యవహరిస్తుందని చెప్పని క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. నేను ఎక్కడో కనపడతామంటే ఈ గవర్నర్ వ్యవస్థ మీదే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా చేయటం అన్యాయం, ఇంత పెద్ద మెజార్టీ వచ్చినటువంటి సందర్భంలో కొంత అవకాశం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని చెప్పని. ఏమైనప్పటికీ కూడా కొంతమంది బయట నుంచి కాంగ్రెస్, ఇతర వామపక్షాలు, అలాగే లోకల్గా ఉన్నటువంటి కొన్ని పార్టీలు, ఐ థింక్ వీసీకే కానీ ఐయుఎంఎల్ కానీ వాళ్ళు కూడా, నేను అనుకోవటం ఇవాళ రేపట్లో వాళ్ళు కూడా కొంత మాట్లాడుకుని వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటో, వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు ఏంటో ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చేటటువంటి పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే కాన్వర్ట్ పొజిషన్ అవతల ఉన్నటువంటి 2 పార్టీలతో ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ వాళ్లతో కలుస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రకంగా అక్కడ డిఎంకేతో ఉన్నప్పటికీ కూడా ఒక అడుగు ముందుకు వేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చక్కదిద్దడం కోసం ముందుగా రావటం అనేది కూడా ఒక మంచి పరిణామమే. దాంతోపాటు సిపిఐ సిపిఎం కూడా బయట నుంచి మద్దతు ఇస్తాయని చెప్పారు. ఇవాళ రేపట్లో కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఓ పక్కన అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి సహకారం ఉండదు, గవర్నర్ నుంచి సహకారం ఉండదు. ఇట్లాగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మళ్ళీ చేల్చాలని చెప్పిన ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఒక అభిమన్యుడి పాత్ర అయితే అతను పోషిస్తున్నాడు తమిళనాడులో. ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపట్లో వాళ్ళు కూడా మేము లెటర్ ఇస్తాము అన్నారు, కానీ ఆగారు. కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి, వాళ్ళకు కూడా పొజిషన్స్ కావాలని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉన్నట్టు. విష్ణు గారు, గవర్నర్ గారి పాత్ర ఒకవేళ ఇదే విధానం ఏ గవర్నమెంట్ ఫామ్ చేయాలన్నా కూడా అందరూ ఇట్లా లెటర్లు ఇవ్వాలనే విధానం తీసుకురండి కేంద్ర ప్రభుత్వం వారు. ఇక్కడేమో ఇట్లా చెప్తారు, మహారాష్ట్రలోనేమో తెల్లారుదామున ప్రమాణ స్వీకారం చేయిస్తారు, కర్ణాటకలో యడ్యూరప్పతో చేయిస్తారు. ఇవన్నీ చూసేసరికి
బీజేపీ మీద వ్యతిరేకత వస్తుంది కదా జనంలో, ఏమిటి ఇంత డబుల్ స్టాండర్డ్సే కాకుండా ఇన్ని రకాల స్టాండర్డ్స్ అనే అభిప్రాయం కలుగుతుంది కదా. పెడదలుచుకుంటే ఇదే అందరికీ వర్తింపజేయండి, లేదు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఇవ్వండి, అది చేస్తే బాగుంటుంది కదా. అంటే అంటే అలా కాదు కదా, అల్టిమేట్ గా భారతీయ జనతా పార్టీకి వాళ్ళు అనుకున్నటువంటి దానికి మేలు చేకూర్చే పాలసీ గోవాలో ఒక రకమైనటువంటి తీరు, కర్ణాటకలో ఒక రకమైనటువంటి తీరు, మహారాష్ట్రలో ఒక రకమైనటువంటి తీరు, అలాగే ఇప్పుడు చెన్నైలో ఒక రకమైనటువంటి వ్యవస్థ. అంటే ఒక సిద్ధాంతం లేదు, ఒక పాలసీ లేదు, ఒక విధానం లేదు. ఏదైనా సరే అప్పర్ హ్యాండ్ భారతీయ జనతా పార్టీ అనుకున్నటువంటి మాట నెగ్గాలి అనే ఉద్దేశంలో ఈ రకంగా జరుగుతుంది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. క్లియర్ గా అర్థమైపోయింది. ఏకపక్షంగా ఎట్లా ఒక ప్రజా అభిమానం కలిగినటువంటి లీడరు ప్రజల తీర్పుకి శిరసావహించి కేంద్ర ప్రభుత్వం కానీ గవర్నర్ల వ్యవస్థ కానీ సహాయ సహకారాలు అందించడంలో ఏ రకంగా వెనకడుగు వేస్తున్నాయో, ఏ రకంగా రకరకాలైనటువంటి పాలసీలు తీసుకున్నారనేది క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి చూద్దాం, ఇవాళ రేపట్లో నేను అనుకోవటం టీవీకి ఆయన ఫామ్ చేసే పరిస్థితే కనపడతా ఉంది. ఒక మిత్రుడు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. 107 సీట్లు ఉన్న విజయ్ ఏమో 11 సీట్ల కోసం కింద మీద పడుతున్నారు, ఇలా ఒక సీటే ఉన్న బీజేపీ ఏమో మొత్తం 117 సీట్ల కోసం రాజకీయం చేస్తానని చెప్పి జోకేశారు. రైట్. సూరిబాబు కొత్తపేట నుంచి. సూరిబాబు ఒకటే సీటు జాతీయ పార్టీకి, అదే అది కూడా కోపం ఉండదేమో, మేము ఇంతమంది ప్రధాని హోంమంత్రి ఇంతమంది తిరిగితే ఒక సీట్ ఇస్తారని. రైట్. సూరిబాబు గారు కొత్తపేట నుంచి. సూరిబాబు గారు నమస్కారం. మాట్లాడు. భారతదేశ చరిత్రలోనే తొలిసారి అతిపెద్ద పార్టీగా ఏర్పడినటువంటి టీవీకేని ఆహ్వానించుకోవడం చాలా అవమానకరం సార్. అవును, అది ఆ విషయం మరి గవర్నర్ గారు మోడీ గారు వీళ్ళంతా గుర్తిస్తే బాగుంటుంది. రైట్. పేరయ్య గారు టంగుటూరు నుంచి. నమస్కారం. నమస్తే అందరికి. సార్, ఇక్కడ స్టాలిన్ గారు ఒక బ్లంటెడ్ గా మోడీ గారిని వ్యతిరేకించే ఒకటి మంచి ఫోకస్ అయింది ఇండియాలోని. అవును. బట్ స్థానికంగా ఆయనకు చాలా మైనస్లు ఉన్నాయి సార్. అక్కడ 50,000 మంది పారిశుద్ధ్య కార్మికులు 6 నెలల నుంచి మమ్మల్ని రెగ్యులర్ చేయండి అని చెప్తే కనీసం వాళ్ళని పట్టించుకోకుండా కొంతవరకు అది దాన్ని తొక్కి పట్టడం అది చాలా దెబ్బతీసింది అక్కడ లోకల్ గా. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే టిట్కో ఇల్లు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన టిట్కో ఇళ్ళ మీద శేఖర్ బాబు వీళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు. అదే శేఖర్ బాబు తెలుగు ఆయన్ని ఇన్ఛార్జిగా పెట్టేసి దేవాదాయ శాఖ మంత్రి ఒక్కొక్క ఇంటికి 3 లక్షలు వసూలు చేశారు సార్ అక్కడ. ఇవన్నీ కూడా జనాలలో. ఇంకోటి ఏంటంటే ఈ ద్రవిడ పాలసీ ఇప్పుడు వచ్చే జనరేషన్ కి ఎక్కలేస్తారు యూత్ కి. ఇవన్నీ కలగలుపుకొని విజయ్కి మాత్రం మంచి మెజారిటీ ఇచ్చింది వాస్తవమే. బట్ ఇంకొక 10 ఇచ్చిగానంటే ఈ గోలంతా లేకుండా పోయిండేది. ఇప్పుడు సార్, ఇప్పుడు ఈసీకి కూడా ఆయన ఏంటంటే ఒక ఎస్సీ కాన్సెప్ట్ మీద ఉంటారు కాబట్టి తిరుమలలోను ఆయన మనం తప్పు పట్టలేము. లేదు, నిన్న అనౌన్స్ చేసి మళ్ళీ రాత్రికి ఇంకా మళ్ళీ రేపు చెబుతానే అంటాం, కొంచెం డౌట్ వస్తుంది కదా జనరల్ గా. ఇప్పుడు మా రాంభూపాలలో చెప్పినట్టుగా మేము ఈ వామపక్షాలు మాకు ఏనాడు మాకు అధికార దాహం లేదు, ఈ 5 గెలిచారో లేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం వెంటనే పోయి అంటే ఇవన్నీ స్టాలిన్ గారితో మాట్లాడుకుని వెళ్ళినట్లుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి కదా. అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా యాంటీ బీజేపీ స్టాండ్స్ కోసం ఇట్లా వెళ్ళాము అని వాళ్ళు చెప్తున్నారు. సరే కానివ్వండి. అది మరి ఇప్పుడు వాళ్ళు రాకపోతే విజయ్కి అసలు అవకాశమే ఉండదు కదా. అప్పుడు ఆ రకంగా చూసిన విజయ్ రావాలంటే వీళ్ళు 11 మంది రావాలి. సరే, అది మంచా చెడా మరి దేనికోసం వెళ్ళారు, దానివల్ల ఏమైనా విజయ్కి నష్టం జరిగిందా, ఇవన్నీ చరిత్ర చెబుతుంది, భవిష్యత్తు చెబుతుంది.